సార్ గత 3 నెలల క్రితం మా ఊర్లో మురుగునీళ్ళు వదిలారు సార్. సంజీవరావు కుంట అని. ఆ కుంటలో వేస్ట్ నీళ్ళు అక్కడికొస్తాయి. పొలాల్లోయి గానీ, ఏయైనా గానీ. అయ్యే ట్యాంకీకి ఎక్కిచ్చి మాకు వదిలారు సార్. అయితే మేము ఒకటికి 2 సార్లు ఎమ్మెల్యే సార్ గారికి రిపోర్ట్ కాగితాలు గూడా పెట్టినట్టు ఉన్నారు సార్. అయినా గానీ మాకు ఆ నీళ్ళే వదిలారు. ఆటి వల్ల మాకు ఒక నెల తర్వాత ఒక్కొక్కళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా వచ్చినియి సార్. గెడ్డలు రావటం, కాళ్ళు నొప్పి రావటం, జ్వరాలు రావటం. ఆటి వల్ల ఒక నెల, 2 నెలలు హాస్పిటల్ తిరిగినా గానీ అవి తగ్గలేదు సార్. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ అన్నారు. ఆ ఇన్ఫెక్షన్ అనేదేందో అర్థం గాలేదు. మాకు అర్థం గావట్లేదమ్మా అని అనేక హాస్పిటల్ తిరిగారు. ఒక్కొక్క ఇంటికొచ్చి ఒక్కొక్కళ్ళకి 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల దాకా పెట్టుకున్నారు సార్. కొంతమంది లేనోళ్ళు ఆరోగ్యశ్రీ మీద పెట్టారు. కొంతమంది ఉన్నవాళ్ళు చేతి డబ్బులు పెట్టి చూపించుకున్నారు. అయినా గానీ మొత్తం మీద 30 మంది దాకా చనిపోయారు సార్. గత 3 నెలల లోపులోనే 30 మంది దాకా చనిపోయారు. అందరికి ఒకే లక్షణాలున్నాయా? అందరికీ ఒకే లక్షణాల్లాగే ఉన్నాయి సార్. అందరూ బ్లడ్ ఇన్ఫెక్షనే అంటున్నారు. కొంతమంది నాకు కాళ్ళు నొప్పి వచ్చింది అంటున్నారు. కొంతమంది నాకు ఒళ్ళంతా నొప్పులు అంటున్నారు. కొంతమందికి గెడ్లొచ్చినాయి. తగ్గిందని రికవరీ అయ్యి 2 రోజులు, 3 రోజులు ఇంటి దగ్గర వచ్చినాక మళ్ళీ ఆయాసంలాగా వస్తుంది సార్. మళ్ళీ తీసుకెళ్తే 2 రోజులకే చనిపోయారు సార్. అమ్మ రికవర్ అవిద్ది అని నన్ను పంపిస్తున్నారు వాళ్ళు. ఏంది సార్ ఇలా అని పంపిస్తున్నారు, మరి వీళ్ళకి ఇలా మేమేం చేసామమ్మా, మాకేం కొన్ని అర్థం కావట్లేదు అని డాక్టర్లు గారు చెప్పారు సార్. అవి ప్రాబ్లాలు మాకు. ఊర్లో ఏదో పొలిమేర రాయి వల్ల జరిగిందని చెప్పుకున్నారు. అది పొలిమేర రాయి అంతకు ముందు వేశారు సార్. అవి కూడా జరిగినాయి. అవి కూడా వంకరగా వేశారు. అవి వేసేటప్పుడు మాకు చెప్పలేదు సార్. మరి మేము కూడా దానిలో పాల్గొనాలంటే అవి మాకు వివరించలేదు వాళ్ళు. అవి వేసినాక కూడా నష్టాలే జరిగినాయి సార్. అంతకు ముందు నెల క్రితం నుంచి నష్టాలు జరిగినాయి. ఆ రాయి వేసినాక ఇంకా ఎక్కువగా జరిగినాయి. అదే సార్, మా కుటుంబాలు ప్రతి ఒక్క కుటుంబం పేద కుటుంబమే. అందరూ పని చేసుకునే వాళ్ళే. వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. సీఎం గారికి కూడా మా విన్నపాలు తెలుపుకుంటున్నాం సార్. 4 వైపుల పొలిమేర రాయేస్తారు కదా. వేశారు సార్. మిగిలిన 3 వైపు బానే ఉందా? అవి 3 వైపులు బాగానే పెట్టారు సార్. మా వైపు ఉన్నాకెళ్ళే కొంచెం వంకరగా పెట్టారు అక్కడ సైడ్. అది వంకర వచ్చింది కొంచెం. ఆ వంకర ఎక్కడికి వెళ్ళినా గానీ కొంచెం సిద్ధాంతుల కాడికంటే, పూజారుల కాడికంటే వెళ్తే అయ్యా ఇలా పెట్టారు మీ పల్లె వైపు, దాని ప్రభావం కూడా కొద్దిగా చూపిస్తుంది అని చెప్పారు సార్. ఈ చనిపోయే వాళ్ళకి ఎంత గ్యాప్ ఉంటుందమ్మా? ఒక్కొక్కరికి 2 రోజులు, 3 రోజులే సార్. ఒక్క రోజులో 3 చనిపోయారు సార్. ఒక రోజు 2 చనిపోయారు సార్. ఒక 2 రోజుల గ్యాప్ లో ఒక్కొక్కరు చనిపోయారు సార్. అంతా మాక్సిమం 3 నెలల లోపులోనే 30 చిల్లర దాకా చనిపోయారు సార్. 20 మంది దాకా పురుషులే ఉన్నారు. 24, 23 దాకా 40 సంవత్సరాల లోపోళ్లే ఉన్నారు సార్. ఇప్పుడు దాకా ఏమన్నా అధికారులు వాళ్ళు స్పందించారు సార్. వచ్చారు, డాక్టర్లను పంపించారు. డాక్టర్లు కూడా చూస్తున్నారు. కానీ నష్టపరిహారం అనేది మా కుటుంబాలకి చెప్పట్లేదు సార్. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఏదైనా జాబ్ కానీ ఆ కుటుంబాలకు ఏదైనా నష్టపరిహారం కానీ మాకు ఇవ్వమని మేము కోరుకుంటున్నాం సార్.